హంసకథలు కార్యక్రమానికి స్వాగతం. హంసకథల్లో స్ఫూర్తినిచ్చే కథలు చెప్పుకుంటున్నాం, ప్రేరణ ఇచ్చే కథలు చెప్పుకుంటాం, ఎంతో గొప్ప మహనీయుల యొక్క క్వాలిటీస్ తెలియజేస్తున్నటువంటి కథలు కూడా చెప్పుకుంటున్నాం. మీ అందరూ ఆదరిస్తున్నందుకు నా ధన్యవాదాలు. అది నా ధర్మం, చెప్పడం నా ధర్మం. ఇవాళ హంసకథల్లో మనకి కొంచెం భిన్నంగా తెలివితేటలు అందరిలోనూ పెంపొందించాలి, సమయస్ఫూర్తి గల కథలు ఉండాలి, అంటే తార్కిక చింతన అంటాం, అంటే లాజికల్ ఇదనమాట. ఆ లాజికల్ యాటిట్యూడ్ కూడా మనలో ఉండాలి. లాజికల్గా అటువంటి కథలు చెప్పడం వల్ల మనలో తెలివితేటలు పెరుగుతూ ఉంటాయి. ఎలాంటి సమస్యలైనా సులభంగా పరిష్కరించుకోవడానికి మార్గాలు దొరుకుతూ ఉంటాయి. అలాంటి ఒక కథ చెప్తా. అనగనగా పూర్వం ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళాలని నడిచి వెళ్ళేవారు మార్గంలో. ముఖ్యంగా రాజధాని నగరానికి ఏదైనా పనుల మీద రాజస్థానానికి వెళ్ళాలనుకుంటే కూడా నడిచి వెళ్తుంటారు. అలా వెళ్తూ ఉంటే అక్కడ ఇద్దరు ఒక ఊరి నుంచి రాజధాని నగరానికి వెళ్దామని చెప్పి బయలుదేరారు, నడకతో బయలుదేరారు. బయలుదేరితే ఒక చీకటి పడే వేళకి ఎక్కడొక్కడ ఒక పల్లెటూరులో ఎక్కడో ఖాళీగా ఉండే మండపంలోనో ఏదో ఒక ఎక్కడో ఒక ఖాళీ దేవాలయంలో అక్కడ ఉండేవారు. ఆ పూటకుళ్ళు ఉంటే సరే లేదంటే అక్కడ ఉండేవారు అన్నమాట. అలాగా మనకి విజయుడు వివేక్ అని చెప్పి, విజయ్ అండ్ వివేక్ ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. బయలుదేరి వెళ్తుంటే మామూలుగానే వాళ్ళకి తెలుసు ఇన్ని గంటలు పడుతుంది తెలుసు, కానీ స్లోగా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఆ సాయంత్రం వేసరికి ఆకాశం అంతా మేఘావృతం అయ్యి మబ్బు పట్టేసింది, నల్ల మబ్బు పట్టేసింది. ఇంకా ముందుకు అడిగితే ఎక్కడో కూడా ఇరుక్కుపోతామని చెప్పే భావంతో ఎక్కడైనా ఏదైనా ఉందానికి చూద్దామంటే ఒక ఊరి చివర ఒక పాడుపడ్డ మండపం లాంటిది ఏదో కనపడింది. ఒక మండపం కనపడింది, పర్వాలేదు. ఇక్కడ ఉండి ఈ తగ్గిన తర్వాత తెల్లారి వెళ్దాం, అర్జెంట్ ఏముంది, రేపు పొద్దునకి వెళ్దాం రాజధాని నగరంగా అనుకున్నారు ఈ విజయ్ వివేక్. వీళ్ళిద్దరూ మంచి స్నేహితులే, అవ్వడానికి మంచి స్నేహితులే. అయితే ఈ ఏదో మాట్లాడుకుని స్థిమిత పడదామని కూర్చున్నారు. చేతితో మంచినీళ్ళు, చిన్న వాళ్ళకి కావాల్సిన సరంజామా అంత ఉంది. ఏదో తిండి కూడా ఏదో తీసుకువెళ్ళారు. మధ్యదారులు ఇలా ఆకలేస్తుంది కాబట్టి ఇప్పటిలాగా హోటల్స్ ఏవి ఉండవు కదా మనకి ఆ రోజుల్లో. అలా వెళ్ళేసరికి అక్కడ ఆగారు. అనుకోని పరిస్థితులు ఇంకా పూటకోళం ఇంటి దాకా వెళ్ళేంత కూడా వాతావరణం అనుకూలించేలా లేదు, సహకరించేలా లేదు. ఆ సమయంలో ఒక వ్యక్తి, వేరే వాడు రాజధాని వెళ్తున్నాడు, ఎవడో వీళ్ళకి తెలియదు. ఈ మండపం దగ్గర ఇదే వాతావరణం చూసి అతను కూడా ఆగుదాం అనుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరిని చూసిన తర్వాత, అయ్యా నమస్తే, నేను రాజధాని నగరం బయలుదేరాం, వాతావరణం మారిగా నేను కూడా ఇక్కడ మీతో పాటు కలిసి ఉండొచ్చా ఈ రాత్రిపాటికి, ఎటువంటి భయం లేకుండా అని అడిగాడు. అదేమిటి, ఈ మండపం మాదా ఏంటి, మేము కూడా మీలాగే రాజధాని నగరం వెళ్తూ ఇక్కడ ఈ వాతావరణం బాగాలేదని చెప్పి ఇక్కడ ఆగాము, కాబట్టి నీ పేరు ఏమిటి, నీ వ్యవహారం ఏంటి? నా పేరు పలానా, నా పేరు మాధవ్, నేను కూడా రాజధాని నగరం ఒక వ్యాపార పని మీద వెళ్తున్నాను అని చెప్పాడు. సంతోషం అన్నారు. ఈ విజయ్ వివేకు ఈ మాధవ్ అని ఇతను కొత్తగా జాయిన్ అయ్యాడు. సరే కాలక్షేపానికి ఏం చేద్దాం అని చెప్పేసి కబుర్లు చెప్పుకుంటూ మొదలుపెట్టారు. ఇంకా ఈ కాసేపటికి ఏంటంటే ఒక దెబ్బ అని చెప్పి నల్లమబ్బు పట్టిందని చెప్పాక అకాల వర్షం ఏదో అనుకోని చుట్టంలా కొట్టింది. వీళ్ళకి ఏముంది, మండపంలో ఉన్నారు కాబట్టి ప్రమాదం ఏం లేదు కాబట్టి హాయిగానే ఉన్నారు. అదేదో కొవ్వొత్తులు అనేది ఏదో వెలిగించుకున్న తర్వాత ఆకలేస్తుంది. ముగ్గురు అనుకుంటుంటే ఏంటి ఆకలేస్తుంది, మరి ఏం చేయాలంటే ఈ విజయ్ ఏమన్నాడు, నాకు ఇంట్లో ఒక 3 రొట్టెలు ఇచ్చారు కాబట్టి నా దగ్గర 3 రొట్టెలు ఉన్నాయి అన్నారు. అప్పుడు వెంటనే ఈ మాధవ్ కొత్తగా చేరినటువంటి ఇతను ఏమన్నాడంటే, నేను చాలా అనుకోని అత్యవసర పని మీద వచ్చాను, నాకు ఇంట్లో కానీ ఇంకోటి కానీ ఏం ప్రిపేర్ అవ్వకుండా వచ్చేసాను, నేను తినడానికి ఏం తెచ్చుకోలేదు అని చెప్పాడు. నువ్వేం వర్రీ అవ్వకున్నాడు. ఈ విజయ్ ఏమన్నాడు, నాతో పాటు ఇంట్లో 3 రొట్టెలు తయారు చేయించుకొచ్చారు, 3 రొట్టెలు ఇచ్చారని చెప్పాడు కదా, సరే సంతోషం. సరే ఈ వివేక్ అని ఉన్నాడు కదా, అరే మీరేం భయపడకండి, నాకు 5 రొట్టెలు ఇచ్చారు మా ఇంట్లో, కాబట్టి మనకి మొత్తం మీద ఈ అంతా పంచుకుని తినేద్దాం, ఈ పాటికి మనకి ఆకలి తీస్తే పొద్దున్న ఎవరి బాని వాళ్ళు వెళ్ళిపోదాం అని చెప్పేసి ఈ వివేక్ కూడా అన్నాడు. విజయ్ ఏమో ఒక 3 రొట్టెలు తెచ్చాడు, ఇతను చెప్పింది ఏంటి, వివేక్ అనేవాడు 5 రొట్టెలు తెచ్చాడు. సరే ఇప్పుడు 8 రొట్టెలు వచ్చాయి కదా, మరి అతను అతిథిలా వచ్చినా మనం సమానంగా పంచుకుంటే కరెక్ట్గా, అందరికీ ఆకలిస్తుంది, మరి ఎలా పంచుకుంటాం, 8 రొట్టెలని ముగ్గురు ఎలా పంచుకుంటాం సరి సమానంగా అంటే, పర్వాలేదండి మీరు ఏదో 1 రొట్టె ఇచ్చినా నాకు పర్లేదు, ఏంటి మీరు చూసుకోండి, 8 రొట్టెలు లేదా 2 రొట్టెలు నాకు ఇచ్చి 3, 3, 6 పంచుకోండి అంటే అది మర్యాద కాదు, అతిథిగా నీకే మేము కడుపు నిండా పెట్టాలి అని చెప్పి విజయ్ వివేక్ మాట్లాడారు. సరే ఈ మాటలన్నీ బాగానే ఉన్నాయి. నేను చెప్తున్నాను, ఇందాక చెప్పాను కదా, తార్కిక చింతన, లాజికల్ థింకింగ్ చాలా ముఖ్యమని చెప్పేసి. అప్పుడు ఏం చేద్దాం అంటే ముగ్గురు కూడా అంటుంటే అప్పుడు విజయ్ అనేవాడు అన్నాడు, అరే ఇది ఒక ఆలోచన చెప్తాను, 8 రొట్టెలు ముగ్గురు సరిసమానంగా పంచుకోవాలంటున్నాడు ఈ పెద్ద మనిషి. ఇప్పుడు ఒక పని చేద్దాం, ఒక్కొక్క రొట్టెని 3 ముక్కల కింద మనం తెంపుదాం. ఒక్కొక్క రొట్టెని 3 ముక్కలు, నీ దగ్గర 5 ఉన్నాయి, నా దగ్గర 3 ఉన్నాయి, 8 రొట్టెలని 8 మూళ్ళు, ఒక రొట్టెని 3 ముక్కలు అంటే 8 మూళ్ళు ఎంత, 24 ముక్కలు చేద్దాం. ఈ 24 ముక్కల్ని ఈజీగా ముగ్గురు పంచుకోవచ్చు కదా, ఒకళ్ళకి 8 ముక్కలు వస్తాయి మనకి.
అప్పుడు మనం అనుకున్నట్టుగా ఈ వివేక్ గారు చెప్పినట్టుగా సరిసమానంగా ఉంటుంది, ఎవరికి ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు, ఈ మాధవ్ కూడా సమానంగా కాదు నా తక్కువ ఉండే, ఈ గొడవలన్నీ ఉండవు, ఇది ఒక బాగుంది అని చెప్పాడు. అంటే ఏం చేశారు, వీడి దగ్గర ఉన్న 3, వాడి దగ్గర 5 రొట్లు, విజయ్ దగ్గర ఉన్న 3 రొట్లు, వివేక్ దగ్గర 5 రొట్లు, మొత్తం మీద 3 ముక్కలు కింద చింపి ప్లేట్లో పెట్టుకుని కడుపు నిండా తిన్నారు. కడుపు చాలా హాయిగా కడుపు నిండిన తర్వాత ఇక్కడ దాకా బాగానే ఉంది. రాత్రి దాకా కబుర్లు చెప్పుకున్నారు, శుభ్రంగా తీసుకొచ్చినటువంటి ఏ సాల్వ కప్పుకున్నారు, హాయిగా పడుకున్నారు, ఎటువంటి భయం లేకుండా పడుకున్నారు. ఈ వర్షం తగ్గింది, తెల్లారింది, మళ్ళీ రాజధాని నగరానికి ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళాలి కాబట్టి చూసేసరికి ఈ మాధవ్కి ఏంటంటే చాలా కృతజ్ఞతాభావంగా రాత్రి నన్ను స్నేహపూర్వకంగా ఆదరించారు, మీ దగ్గర మీరు తెచ్చుకున్నటువంటి ఈ రొట్టెలు నాకు కూడా సమభాగంలో పంచిపెట్టారు, మీకు ఏదో ఒకటి ఇవ్వకపోతే నాకు మనసు ఒప్పుకోదు, నేను కలిగిన వాడిని అని చెప్పి వాడి సంచిలో చూస్తే వాడికి 8 బంగారు నాణాలు ఉన్నాయి వాడి దగ్గర. చూడండి, 8 బంగారు నాణాలు. ఈ కథ ఎందుకు వచ్చిందేమో. 8 ఉండిన తర్వాత వాడేం చేశాడు, ఈ ఇద్దరికి వివేక్కి విజయ్కి 8 బంగారు నాణాలు చేతిలో పెట్టేసేసి మీరు పంచుకోండి, నా దగ్గర 8 ఉన్నాయి చూస్తుంటే, అంతకు మించి లేదు అంటే. ఎందుకంటే ఆ రొట్టెలు అక్కడ 8 పంచిపెట్టారు, బాగానే ఉంది. 8 రొట్టెలు అనేసరికి మనకి ఇలా కాదు మరి ఈ అంటే వద్దు అంటే, కాదు మీరు ఆ సమయానికి నాకు ఆకలి తీర్చారు, ఆ సమయంలో నేను పస్తులతో పడుకోవాలి, చాలా ఆకలిస్తుంది, అలాంటిది లేకుండా ఇక్కడ ఏం దొరకదు, ఓ పక్క వర్షం స్టార్ట్ అయింది, మీరు చాలా మహోన్నత ఉపకారం చేశారు, నా ఆకలి తీర్చారు కాబట్టి మీ ఇద్దరు స్నేహితులు పంచుకోండి అని చెప్పేసి 8 నాణాలు ఇచ్చాడు. ఇచ్చిన విధంగా డబ్బు ఎలాంటి స్నేహితుల మధ్య అయినా చిచ్చు పెట్టగలదు, గొడవ పెట్టగలదు. ఎంతటి ఆఖరికి తల్లి తండ్రులు కొడుకులు ఎవరైనా సరే, ఏ వ్యక్తుల మధ్య ఏ బంధాలు కూడా డబ్బు ముందు ఎందుకు పనికిరావు, దిగదొడిపే ఏ రోజైనా సరే. ఈ డబ్బు అనేది మన మధ్య పెట్టే తగాద ఏదైనా పెడుతుందంటే డబ్బే, అది మనకు తెలుసుకోవాలి. దాన్ని జయించగలిగితే మనం ఒక స్థాయిలో ఎదుగుతాం, ఒక రకంగా చెప్పాలండి. సరే ఏం చెప్పాడు, ఇచ్చేసాడు. ఇంకా వీళ్ళిద్దరు ఉన్నప్పుడు ఎలా పంచుకోవాలి, వీడెందుకు చెప్తాడు. ఈ మాధవ్ తన పని మీద తను బయలుదేరిపోయాడు. ఈ బంగారు నాణాలు చూసేసరికి ఇద్దరిలోనూ ఇది వచ్చిన వెంటనే వీడు ఏమన్నాడు, విజయ్ గారు ముందు నుంచి కొంచెం సంకుచితంగా ఉంటాడనమాట. వివేక్ కూడా ఏంటంటే బంగారు నాణం వేసరికి కక్కుతుపడి, అరే నీ 3 రొట్లు కదా, నీకు 3 బంగారు నాణాలు తీసుకో, నావి 5 రొట్లు కదా నేను పంచినవి, 5 రొట్లు కాబట్టి నాకు 5 బంగారు నాణాలు తీసుకుంటాను, నాకు చాలా ఖర్చుల్లో ఉన్నానంటే, మాకు మాత్రం ఖర్చులే, అప్పటిదాకా స్నేహితులే, ఆ క్షణం దాకా స్నేహితులే, అలా ఎలా కుదురుతుంది, నువ్వు 4 తీసుకో, నేను 4 తీసుకుంటాను, సగం. నిన్నటి రోజైతే 8 రొట్లు ఎలా అంటే ఈ గొడవ వచ్చింది చెప్తే, ఇవాళ 8 సగం పంచుకోవడంలో వచ్చిన ఇబ్బంది ఏముందని విజయ్ గారు వాదన పెట్టాడు. ఈ వివేక్ గారు కూడా ఎందుకో అయాచితంగా వచ్చిందిగా, అసలు వీడు ఇవ్వకుండా వెళ్ళిపోతే వీళ్ళు ఏం మాట్లాడలేరు, మామూలుగా మర్యాదగా ఆతిథ్యం ఇచ్చామనుకున్నారు. ఈ డబ్బు ఎప్పుడు వచ్చింది, ఇద్దరి మధ్య మాట పెరిగింది, వాదులాడుకున్నారు. లేదు కుదరదు, నాకు 4 బంగారు నాణాలు నాకు ఇవ్వాల్సిందే అంటే, వీడు కాదు నీకు 3, నీ 3 రొట్లు కట్టి 3 ఇస్తాను, 5 రొట్లు. పట్టుదల పెరిగిపోయింది. ఈ డబ్బు ఇద్దరి మధ్య మాట పెరిగింది. ఇద్దరూ కలిసి ఆ రాజధాని నగరం వెళ్ళి మానేసేసి తెల్లారి లేచిన తర్వాత మాధవుడు వెళ్ళిపోయాడు కదా, ఈ గ్రామాధికారి ఎవడుంటాడు న్యాయాధికారి దగ్గర ఇద్దరు కలిసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ న్యాయాధికారి చూసి ఏమైంది ఏంటంటే ఇదంతా చెప్పుకొచ్చారు, ఈ కథ ఇలా జరిగింది. ఆయనకి వెంటనే ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఒక రకంగా వాడు 3 రొట్లు అంటున్నాడు, వీడు 5 రొట్లు అంటున్నాడు, వీడు అడిగింది కరెక్టే, ఇది సగం తప్పే తప్పే ఉందని వాడు అన్నాడు, వాడిది తప్పే, కానీ పంచాయతీకి వచ్చింది కాబట్టి మనం అంత పిచ్చిగా చెప్పకూడదు, దీనికి ఆలోచన చెప్పాలని చెప్పేసి వాళ్ళిద్దరిని ఏం చెప్పారంటే, మీరు వెళ్ళి ఈరోజు సత్రంలో పడుకోండి, మీ 8 బంగారాలని అదరబెట్టండి, నేను ఈ కేసు ప్రత్యేకంగా ఆలోచిస్తున్నాను, దీనికి నేను న్యాయంగా తీర్పు ఇవ్వాలి, మీరెవరో పరదేశం నుంచి వచ్చారు, పక్క ఊరి నుంచి వచ్చారు, ఇక్కడ నేను తప్పుగా ఇచ్చారంటే నా పరువు అంతా ఊరు వాడ చెల్లించేస్తారు, వాడికి అనుకూలంగా ఇస్తే వాడు, వీడికి అనుకూలంగా ఇస్తే వీడు చెప్తారు, కాబట్టి అది కాదు, కరెక్ట్ కాదు, నేను చెప్పిన మాట మీరు రాత్రికి ఇక్కడే ఉండండి, ఆ సత్రంలో వెళ్ళి తలదాచుకోండి, ఇంకో పూట మీరు లేటుకి వెళ్తారు కానీ రాజధాని నగరం, మీకు ఇంత దాకా వచ్చింది కదా పంచాయతీ అని చెప్పేసి ఈ గ్రామాధికారి ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ బుర్ర పాడు చేసుకున్నాడు తప్పితే దాన్ని ఎలా పంచాలి అనేది వాడికి తెగట్లేదు. ఎవరో ఒకడికి ఒక నాణ్యం తగ్గుతుంది, వాడు 4 అంటున్నాడు, వాడిది సమంజసమే కోరిక విజయ్ది, కానీ 3 రొట్లు ఇచ్చాక నేను 3 ఇస్తే నేను 5 తీసుకుంటా, నాకు అవసరం ఉందంటాడు వాడు ఎవడో ఇచ్చేసిపోయాడు. ఈ బంగారు ఈ నాణ్యాలు ఇంత గొడవ తీసుకొచ్చాను, ఇంటికి వచ్చాడు, వాడికి ఎందుకో సంతృప్తికరంగా తీర్పు ఇవ్వడానికి సరిపడా ఆలోచన వాడికి రాలే. రాత్రి బుర్ర పగలు కొట్టుకున్నాడు, ఇదే మాట ఏం చేయాలి, పొద్దున కరెక్ట్గా చెప్పాలి, నిజాయితీగా చెప్తే దానికి ఆ తీర్పు చెప్పి దానికి సరైనటువంటి వివరణ కూడా ఇవ్వాలి. అది తర్వాత రాత్రి పడుకున్న తర్వాత వాడి ఒక 6 ఏళ్ల కొడుకు వాడికి ఉన్నాడు. 6 ఏళ్ల కొడుకు ఇదంతా ఆలోచిస్తున్నాడు. ఈ గ్రామాధికారి
ఆరోళ్ళ కొడుకు వచ్చి నాన్న కథ చెప్పని చెప్పి పక్కలో పడుకున్నాడు. ప్రతిరోజు వాళ్ళకి అలవాటు. ఆ తండ్రి ఇలాంటి లాజికల్ స్టోరీస్ అన్నీ కూడా ఆ పిల్లాడికి చెప్పేవాడు. అలాగే ఎదుగుతారు. మనం కూడా ఏంటంటే పిల్లలకు కొంత సమయం వెచ్చించి మిగిలిన ఈ యంత్రాలతో మనం చెప్తే ఆ పిల్లల వ్యక్తిత్వం బాగా డెవలప్ అవుతుంది. వాళ్ళ ఆలోచన, ఆ చింతన అన్నీ కూడా పెరుగుతాయి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు సమయం చేసుకుని రాత్రి వాళ్ళు పడుకోటప్పుడైనా కొన్ని చెప్పాలి. స్కూల్లో టీచర్ చెప్పారు, మోరల్ స్టోరీస్ చెప్తారు, లేదంటే అదేదో కొని ఇచ్చేసిన ల్యాప్టాప్లో మోరల్ స్టోరీస్ చూస్తారు. ఇవన్నీ కాదు. ఇది పక్కన పెడదాం. ఇక్కడ చెప్తూ ఉంటే నాన్న కథ చెప్పంటే ఈ కథే చెప్పాడు. మరి ముగ్గురు బాటసార్లు ఉన్నారు, అనుకోకుండా ఇలా కలిశారు. ఇద్దరు ఫ్రెండ్స్, అందులో ఒక ఊరికి చెందిన వాళ్ళు, ఇంకోడు బయట నుంచి వచ్చి జాయిన్ అయ్యాడు. వర్షం పడింది, ఇలా ఇలా జరిగింది. ఇక్కడ 8 బంగారు నాణాలు వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చి వెళ్ళిపోతే వీళ్ళకి తెగట్లేదు. ఇప్పుడు ఈ 3 రొట్లు వాడికి ఏమో 3 నాణాలు ఇస్తానంటాడు వీడు. కాదు 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 నేను 3 ఇచ్చినా వాడు ఇచ్చిన సగం సగం పంచుకోవాలని వాడంటాడు. ఇదిరా కదా, మరి ఏం చేస్తే బాగుండో నువ్వేమంటావు అని చెప్పి తెలివిగా, వీడికి తోచట్లే పెద్దాడికి, ఆ కొడుకు యొక్క ఆలోచన కూడా తెలుసుకుందాం అనే ఉద్దేశంతో, అరే పండు ఇది ఏంట్రా, ఇది ఇలా చేద్దామా అన్నాడు. వాడు పెద్దగా ఆలోచించలేదు. ఎందుకంటే నాన్న వీడిది 3 రొట్లు అన్నావు, వీడిది 5 రొట్లు అన్నావు కదా, నువ్వు చెప్పింది కదా, కథలోంచి నీకు ఆన్సర్ వచ్చేసింది కదా అన్నాడు. తండ్రి అలా ఆశ్చర్యపోయాడు. ఎరా ఈ పండు ఏడు నీకేం తట్టింది చెప్పు, నీ ఆలోచన చెప్పు అన్నాడు తెలివిగా. వాడు కొడుకు కూడా తెలివితేటలు కూడా తెలుసుకుందాం అని చెప్పేసి. ఈ పెద్దానికి ఎలాగ తట్టలే కదా. నాన్న ఒక మాట చెప్పు, ముగ్గురు ఒక పెద్ద అయిన విజయ అనేది వాడి దగ్గర 3 రొట్లు ఉన్నాయి కదా, ఆ మొక్కలు చూస్తే ఎన్ని అయ్యాయి అన్నాడు. 9 అయ్యారా పండు అన్నాడు. 9లో మామూలుగా అతను ఎన్ని మొక్కలు తీసుకున్నాడు వెనక్కి, పంపకం తీసుకున్నాడు, 8 తీసుకున్నాడు. అంటే ఒక మొక్క మాత్రమే ఇచ్చాడు. ఒక మొక్క మాత్రమే ఈ మాధవుడికి వెళ్ళింది, అతిథికి వెళ్ళింది. ఇంకా వివేక్ ఎన్ని రొట్టెలు తెచ్చాడు? 5 రొట్టెలు. ఒక రొట్టె 3 మొక్కలు చింపుకున్నాడంటే ఎన్ని మొక్కలు అయ్యాయి? 5 రొట్టెలు 15 మొక్కలు అయ్యాయి. 15లో అతను వాటాగా వచ్చిన 8 మొక్కలు తీసుకున్నాడు. మిగిలిన 7 మొక్కలు ఎవరికి ఇచ్చాడు? మాధవుడికి ఇచ్చాడు. అంటే ఆ విజయుడు 3 రొట్టెల్లో ఒక మొక్క మాత్రమే మాధవుడు తిన్నాడు. ఈ వివేకుడు యొక్క మొత్తం 15 మొక్కల్లో 7 మొక్కలు ఇతను తీసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి నాన్న మీకు, దీని ప్రకారం ఈ లెక్క ప్రకారం చూస్తే 15 మొక్కలు చేసినటువంటి వివేకు 8 తిని 7 మొక్కలు తినేసాడు. ఈ విజయుడు ఒక మొక్క ఇతను తీసుకున్నాడు. ఇప్పుడు 8 నాణ్యాల్లో ఒక రకంగా చెప్తే 7 నాణ్యాలు 7 మొక్కలు ఇచ్చాడు కాబట్టి 7 నాణ్యాలు వివేకే చెందుతాయి. ఒక మొక్కే ఇచ్చాడు కాబట్టి ఒక మొక్కే అతను. న్యాయంగా అయితే 3, 5 ఇస్తారంటే అది వినట్లేదు అంటున్నావు కదా నువ్వు. కాబట్టి ఒక నాణ్యం ఆయనకి ఇచ్చేసేసి, ఎలాగ గిఫ్ట్గా ఇచ్చిందే కదా, వాళ్ళు తెచ్చుకున్నవే కదా, 7 నాణ్యాలు వీడికి ఇవ్వచ్చు, వాడి దురాశ తీరుతుంది, వాడి తీరుతుందని చెప్పి పండుగాడు చాలా ఆనందపడ్డాడు. ఈ తీర్పు సమంజసంగా అనిపించింది ఆ గ్రామాధికారి తండ్రికి. చిన్నపిల్లలు చూడండి, మనకు తట్టని ఆలోచనలు ఎన్నో వాళ్ళకి వస్తాయి, కొట్టిపడేస్తాం, కానీ అన్నీ మన పెద్దవాళ్ళ మేధావులు అని చెప్పేసి వాళ్ళల్లో సహజంగానే లాజికల్ థింకింగ్ ఉంటుంది. మనం వాళ్ళని చంపేసి మన యొక్క ఆలోచనలు, మన యొక్క భావాలు వాళ్ళని రుద్దుతామని చూస్తాం ప్రతి చోట. స్కూళ్ళల్లోనూ అదే పద్ధతి, ఇళ్లలోనూ అదే పద్ధతి, మిగిలిన వాతావరణం సమాజంలో అన్ని చోట్ల అదే ఉంటుంది. కానీ స్వచ్ఛంగా వాళ్ళలో ఆలోచన తీసుకుంటే అద్భుతమైనటువంటి తెలివితేటలు వస్తాయి. బాలవాకు బ్రహ్మవాకు అంటారు, పసి హృదయం దేవుడికి నిర్ణయం అంటారు, దేవుడి మాటే పసిపిల్లలు పలుకుతారంటారు. వాళ్ళ కల్మషం ఉండదు కదా, ఉన్నది కూడా చెప్తారు. సరే వీడికి చాలా స్థిమితంగా ఉంది, పండు బాగుందని నీ మాట, నేను అదే అనుకున్నాను అని చెప్పేసి పడుకోబెట్టేశాడు. తెల్లాలి చాలా మనం హాయిగా ఇవ్వచ్చని చెప్పి పంచాయతీ స్టార్ట్ అయింది. ఆ గ్రామ సభలో వచ్చారు ఇద్దరు విజయ్ వివేక్. నిన్న మీరు చెప్పారు కదా, రాత్రంతా బాగా ఆలోచించాను. అంటే దీన్ని ఒక మాటగా చెప్పాలంటే విజయ్కు ఒక నాణం, మాధవుడు ఇచ్చిన 8 నాణాలు, విజయ్కి ఒక నాణం, వివేక్కి 7 నాణాలు తీసుకోండి, మీకు ఇది నేను ఇచ్చే తీర్పు అన్నాడు. అయ్యి బాబా మీరేదో న్యాయం చెప్తారండి, మీరు ఇంకా నా ఫ్రెండే మంచివాడు, 8 నాణాలు నువ్వు 3 రొట్టెలు తెచ్చి ఒకటి 3 నాణాలు నీకును 5 నాణాలు నాకు అన్నాడు, మీరు మొత్తం తిరగరాస్తారేంటంటే దానికి కారణం ఉండాలి కదా, చెప్పడానికి అర్థవంతంగా ఉండాలిగా, ఇదేంటండి ఇదేం తీర్పు అండి, ఒక ఇదిగా ఉండాలి కదా, దేనికైనా ఆధారం ఉండాలి కదా. అప్పుడు వాళ్ళు రాత్రి వాళ్ళ కొడుకు చెప్పాడే మాట, ఆ ప్రకారంగా ఒరే నేను నా తీర్పునే ప్రశ్నిస్తున్నావు, నువ్వు ఎన్ని రొట్టెలు తెచ్చావు అన్నాడు. నా లెక్క రా నీకు చెప్తాను, నా తీర్పు నా బేస్ ఏందో చెప్తాను. రాత్రి మీ వాడు వచ్చి వివేక్ వచ్చి నన్ను ఏమీ ఇన్ఫ్లుయెన్స్ చేసేయలేదు, నాకేం లంచం ఇచ్చేయలేదు, నువ్వు సత్రంలో మీ ఇద్దరు ఉన్నారు కదా, నేను చెప్తా విను, నువ్వు ఎన్ని రొట్టెలు తెచ్చావు? 3 రొట్టెలు తెచ్చాను. 3 మొక్కలు చేశారు కదా, చేసావు, ఆ సలహా నువ్వే ఇచ్చావుగా, నేనే ఇచ్చాను. అప్పుడు నువ్వు ఎన్ని మొక్కలు తిన్నావు అన్నాడు. మొత్తం 3 ఎంత? 9 మొక్కలు. నువ్వేమో 8 మొక్కలు తినేసావు, ఇంకొక మొక్క మాధవుడికి ఇచ్చావు. సరే నీ ఫ్రెండ్ అంటున్నావు, ఇప్పుడే తగాదా పడుతున్నావు, కానీ వాడు ఎన్ని రొట్టెలు ఇచ్చాడు అంటే 5 రొట్టెలు. 3 చొప్పున చేస్తే ఎన్ని మొక్కలు అయ్యాయి? 15 మొక్కలు అయ్యాయి. 15లో వాడు 8 తిన్నాడు, ఇంకెన్ని మొక్కలు మిగిలే? 7 మొక్కలు ఈ మాధవుడికి పెట్టాడు పాపం.
సో 8 మీరు ముగ్గురు పంచుకుని తిన్నారు. అప్పుడు 7 ముక్కలు పెట్టినందుకు 7 నాణాలు ఆయనకి వెళ్తాయి, ఒక ముక్క పెట్టినందుకు ఒక నాణ్యం నీకు వెళ్తుంది. నువ్వు 8 ముక్కలు తినేసావుగా నీ వాటా అని ఈ రకంగా తీర్పేసరికి ఆశ్చర్యపోయాడు అనమాట. పొరపాటు అయిపోయింది అన్నాడు. ఇప్పుడు నీకు ఒక నాణ్యం వస్తుంది, ఇంకా నీ ఫ్రెండ్ మంచివాడు కూడా 3 నాణ్యాలు ఇస్తున్నాడు అని చెప్పి ఈ రకంగా తీర్పిచ్చాడు. అప్పుడు బుద్ధి చింతరించి, కాదు సార్, ఆడు చెప్పినట్టే 3 నాణ్యాలు నాకు ఇప్పించండి సార్, నాకు అవసరం ఉంది అంటే, అది నన్ను అడక్కో, తీర్పు నన్ను అడిగే వచ్చి నీకు ఒక నాణ్యం నీకు వెళ్తుంది, 7 నాణ్యాలు నాకు వెళ్తాయి. నువ్వు ఇంకా నీ ఏదైనా తిన్నంగా ఉంటే వాడికి క్షమించమని అడిగి నీ మిత్రుడిని వివేక్ని నువ్వు అడుగు నా ముందే అంటే, బుద్ధి తప్పయి నిన్ను అలా ఆశపోయాను, నాకు ఈ రకంగా గ్రామాధికారి ఈ రకమైన తీర్పిచ్చారు, ఆ ప్రకారం అయితే నాకు ఒక నాణ్యమే వస్తుంది అంటున్నాడు. నువ్వు ఎలాగైనా పెద్ద మంది చేసుకుని ఇంత ముందు చెప్పినట్టుగానే నువ్వు నాకు 3 నువ్వు ముందు అడిగినప్పుడు నేను ఒప్పుకుంటే పోయేది, అదొక కూతి పడ్డాను, నువ్వు మిత్రుడివే కదా, అప్పుడు నీకు కొన్ని నాణ్యం ఎక్కువ వస్తే ఉండి అయాచితంగా వచ్చింది కదా, ఊరికే అనుకోకుండా మనం సంపాదించకుండా వచ్చింది కదా అని పెట్టాడనమాట. అప్పుడు వివేకు, సరేరా నువ్వు దాని గురించి రేకు గ్రామాధికారికి, అయ్యా నా మిత్రుడికి నేను 3 నాణ్యాలు ఇవ్వడానికి నేను ఇష్టపడి, కానీ మీ తీర్పు మటుకు గుర్తుండిపోయే తీర్పిచ్చారు మీరు, నిజంగా మేము ఇద్దరం ఈ కోణంలో ఆలోచించలేదు, సమంగా పంచమన్నాడు, నాకు అవసరం కాబట్టి 5 నాణ్యాలు అడిగాను, నేను చేయలేదు, నేను మీరు క్షమిస్తానంటే మీ తీర్పుని ఎదురు చెప్పను, కానీ 3 నాణ్యాలు వాడికి ఇవ్వండి, 5 నాణ్యాలు నాకు ఇవ్వండి, ఎంత కాదు నా స్నేహితుడు డబ్బు చూసి మా ఇద్దరికి మధ్య చపలత్వం వచ్చింది, క్షమించండి అని చెప్పి చెప్పాడన్నమాట. ఆ రకంగా వాడిద్దరూ సద్దుమణిగారన్నమాట. మనం ఏంటంటే ఎలా ఆలోచిస్తాం, మన ఆలోచనకు భిన్నంగా కూడా ఆలోచించవచ్చు. రెగ్యులర్ ఫార్మేట్ ఒకటి ఉంటుంది, ఆ ఫార్మేట్ వెళ్ళిపోకలేదు. ఆ పిల్లాడు ఎలా ఆలోచించాడు, గ్రామాధికారి పిల్లాడు, ఆ కోణం ఈయనకి రాలే, 3 ఇద్దామా 5 ఇద్దామా ఈ గోళలో ఉన్నాడు. పోనీ ఇస్తే 4 పని చేసుకుంటారు కదా, సగం సగం తప్పే ఉంది, సమంగా పంచుకుంటే తప్పే ఉంది, ఇలా ఇద్దాం అనుకుంటారు. కానీ ప్రతిదాని వెనకాల ఒక లాజికల్ థింకింగ్ చాలా అవసరం అన్నమాట. కాబట్టి ఈ కథలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, చిన్నపిల్లల మాట కొట్టి పడేయకూడదు. రెండోది, ఏదో వచ్చిన దాంట్లో వాడు నోరు మూసుకుని ఎందుకు ఉండాలంటే, ఒక ధర్మం అనేది ఇక్కడ మనం ప్రత్యేకించి మనం ఏం చెప్పలేం, 4 సమానంగా పంచుకోవచ్చు కదా. కానీ నీకు న్యాయానికి చెప్పడానికి ఏంటంటే, ధర్మానికి న్యాయానికి అంటే బేస్ ఉండాలి, సాక్ష్యం ఉండాలి, దానికి ఏంటి వివరణ ఉండాలి, విధానం ఉండాలంటే ఈ విధానం ఈ రకంగా ఉంటుంది. ఒక్కసారి మనకి అనిపిస్తూ ఉండొచ్చు, అది మానవీయ కోణం వేరు, న్యాయ కోణం వేరుగా ఉంటుంది, ధర్మ కోణం వేరుగా ఉంటుంది, చూసి ఇంతేనా అనిపిస్తుంది మనకి. కాబట్టి ఆ విధంగా మనం కూడా ఈ కథ చెప్పుకోవడం ఆంతర్యం ఏంటంటే, మనం కూడా కొన్ని సమయాల్లో మన రెగ్యులర్ థింకింగ్ కొంచెం భిన్నంగా ఆలోచిస్తే చాలా విషయాలు, చాలా రకాలు మనకు బోధపడతాయి అన్నమాట. ప్రతిదానికి ఒకటే దారి ముక్కుసూడిగా వెళ్ళిపోతాం కదా, ముక్కుసూడిగా కాదు, ఆ పక్కన కూడా ఒకసారి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నమాట. కాబట్టి విన్నారు కదా, ఈ రకంగా మనం ఈ తార్కిక చింతనతో జీవితంలో ముందుకెళ్తే, సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తే ఎటువంటి గొడవలు సమాజం అంతా హాయిగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకి అక్కడ స్నేహం బ్రేక్ అయ్యేది. వాస్తవంగా గ్రామాధికారి తీర్పు ఇవ్వకపోతే, గ్రామాధికారి వీడికి బుద్ధి చెప్పాడు, ఒక రకంగా ఆ పిల్లాడి మాట విన్నాడు. నేనేంటి ఇంత మాధవన్ కదా అడగకుండా, పిల్లలు ఏదో పసిపిల్లలే భగవత్ స్వరూపులు అన్నట్టుగా వాళ్ళ అబ్బాయి మాట ఎంత సింపుల్గా చెప్పాడు చూసారా. కాబట్టి మనం కూడా మన పిల్లల యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క వివరణ మనం విని తీరాలని చెప్పడం ఈ కథ యొక్క ఉద్దేశం. కాబట్టి లాజికల్ థింక్ కొన్ని మనకు తట్టినప్పుడు మన కుటుంబ సభ్యులతో పంచుకోవచ్చు. పెద్ద నేనే యజమానిని ఇగోకి వెళ్ళిపోక్కర్లే. ఎవరైనా సరే వాళ్ళ దగ్గర వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంటుంది మనకి ఖచ్చితంగా. ఆ వాళ్ళ మాట కూడా వింటే మనకి ఎన్నో సమస్యల పరిష్కారం, ఒక రిలీఫ్ కూడా ఉంటుంది అన్నమాట. మనం చాలా సమస్యలతో సతమతవుతాడు. వాళ్ళకేంటి ఆడుకునే వయసే కదా, వాళ్ళకేం తెలుసు, ఇప్పుడే నేర్చుకుంటున్నారు కానీ వద్దు, వాళ్ళకు కూడా తెలియజేస్తే వాళ్ళ కోణం కూడా మనకి కొన్ని పరిష్కారాలు ఇస్తుందన్నమాట. మరో కథతో ఈ కథ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు విని ఊరకుండా నా అభ్యర్థన మేరకు 10 మందికి షేర్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అంశ కథలో మీ అందరికీ ఉపయుక్తమైన, అలాగే మీకు ఎంతో కొంత ఉపయుక్తమైన కథలే ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా 10 మందికి పంచమని మనవి చేస్తూ సెలవు. మీ పరమహంస.